హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ సాహితీ గారు. సో మన డైలీ రొటీన్ లైఫ్ లోని చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ డౌట్స్ మనల్ని అడుగుతున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని కూడా సాహితీ గారిని అడిగి క్లారిఫై చేసేసుకుందాం. హలో సాహితీ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యు? నమస్తే. ఐమ్ ఫైన్. హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్. సో సాహితీ గారు, చాలా మంది వ్యూవర్స్ మీ వీడియోస్ చూసిన తర్వాత కిందన అన్ని కూడా కామెంట్స్లోని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని. సో ఈ రోజు అవి క్లారిఫై చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు మెన్ అయినా ఉమెన్ అయినా ఈ రోజుల్లోని అందరూ కూడా బ్యూటీ కాన్షియస్ అనేది బాగా పెరిగిపోతూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి హెల్దీ స్కిన్ కావాలి అండ్ షైనీ స్కిన్ కావాలని కోరుకుంటున్నారు. దానికోసం ఈ మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంచెం చూసి అవన్నీ కూడా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి హెల్దీ స్కిన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ గ్లో అనేది కావాలని అనుకుంటే ఏమైనా టిప్స్ చెప్తారా? ఏం చెయ్యాలి? చాలా ఉన్నాయి. నేను మేకప్ వేసుకోను. నేను అసలు మేకప్ వేసుకోను. అంటే ఒకటి అలా అనుకున్నాను అప్పట్లో, యోగాలో వచ్చి ఆయుర్వేదాలో వచ్చాక. సో కొంచెం అప్పటి నుంచి ట్రై చేస్తాను, వెరీ రేర్గా వేసుకుంటాను. ఇప్పుడు కూడా నేను అసలు స్కిన్ మీద ఏం పెట్టలేదు. సో కానీ బాగా కనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫస్ట్ స్కిన్ గురించి అడుగుతారు అందరూ. సెలబ్రిటీస్ మన దగ్గర డైట్లు తీసుకోవడానికి యోగాలోకి వచ్చినప్పుడు కూడా మాకు అలా స్కిన్ ఫస్ట్ అంటారు. సో ఏంటి ఫస్ట్ థింగ్, లైఫ్ స్టైల్ ఒకటి. నేనేం తినను అనుకుంటారు బయట ఫుడ్ కానీ. అసలు నేను చాలా అసలు దానికోసమే బతికాను, అసలు తినడం నేను అని అనుకుంటారు. అనుకుంటారు కానీ అన్ని తింటా. నాకు ఇష్టం ఫుడ్ అంటే, మితంగా తింటాను అంతే. బట్ టిప్స్కి వచ్చేస్తే అయితే ఫేస్కి యూజువల్గా నేను బాగా హోమ్ రెమెడీస్ ఎక్కువ ఫాలో చేస్తాను. యోగా ఎక్స్ట్రీమ్లీ వెల్ పనిచేస్తుంది. సింపుల్ ఫేషియల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ట్యాపింగ్ మంచి బూస్ట్ ఇస్తుంది, చాలా మంచి సర్క్యులేషన్ అయ్యి ఫేషియల్ మజిల్స్ అన్ని మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో ఇలా దిస్ ట్యాపింగ్ అయినా ఇలా ఉండి మళ్ళీ ఫుల్ ట్యాపింగ్, ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. మసాజింగ్, ఫేషియల్ మసాజింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఏ ఆయిల్ అయినా తీసుకోండి మీరు ఒకవేళ ఆయిల్ స్కిన్ అనుకోండి, ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుంటే ఒక డ్రాప్ వాటర్, ఒక 2-3 చుక్కలు వాటర్ వేసుకొని జస్ట్ సమ్మర్ ఉంటుంది ప్రాపర్ మసాజ్ తీసుకోండి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో ఈ ఐస్ చుట్టూ, ఇలా ఫేస్ ఇక్కడ అండ్ ఇది నెక్ ఇలా అప్వర్డ్ డైరెక్షన్. మళ్ళీ తీసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాపింగ్ తీసుకుని ఎనీ ఫేస్ ప్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా, కొంచెం స్పెషల్గా కనిపించాలి అనుకుంటాం. సో ఈరోజు ఏం చేస్తానంటే, మనకి పచ్చి పసుపు ఫ్రెష్గా దంచుతారు చూసారా, పసుపు బియ్యం పిండి అంతే, రెండే వేస్తారు. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఫేస్ వాషెస్ ఇది యూజ్ చేస్తాం అంతే. ఎంత బాగా పని చేస్తుంది అసలు. మీకు ఎల్లోయిష్ టింట్, ఆ గ్లో వచ్చేస్తుంది ఇమీడియట్. సో ఇలా చాలా రకరకాల ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి, ఇంట్లోనే చేసుకుంటే. అంటే కొంతమంది చెప్తారు వాళ్ళకి హల్దీ అనేది కొంచెం పడదంటారు కదా. హల్దీ పడకపోతే ఏం పర్వాలేదు, బియ్యం పిండి, అలోవెరా, హనీ, కొంచెం పాలు వేసుకొని అది కూడా అంతే, అది కూడా చాలా బాగా పని చేస్తుంది. మీకు ఏదైనా పడకపోతే ఏం లేదు, ఇప్పుడు ఏమి పడట్లేదు అనుకోండి, బియ్యం పిండి పాలు రెండే ఎంత మంచిగా అనిపిస్తుందో మీ స్కిన్, ఇమీడియట్ డిఫరెన్స్ తెలుస్తుంది. అలా స్క్రబ్ చేస్తాం కదా స్లోగా మంచిగా నీట్గా, సో చాలా బాగా అవుతుంది. మనం చేసే ఆ మసాజ్ తోటి కూడా గ్లో వస్తుంది బయటకి. ఓకే ఓకే. సో ఇన్స్టెంట్ గా గ్లో కావాలంటే ఇది ఇలా చాలా. ఇప్పుడు బ్లోటింగ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పఫీనెస్, అలా బ్లోటింగ్ తో ఉంది, ఐస్ వాటర్ డిప్పింగ్ జస్ట్ వీక్లీ 1 or 2 తీసుకోండి. కొంతమంది డైలీ తీసుకోమని చెప్తారు, డైలీ కాదు అది, వీక్లీ 1 or 2 సరిపోతుంది. ఐస్ వాటర్ వేసుకొని మొత్తం ఇలా ఫేస్ మొత్తం ఇలా డిప్ చేస్తాం అనమాట. డిప్ చేసి లేస్తాం, ఒక 5 seconds పెడితే మళ్ళీ లేస్తాం. మీకు దాంతో కూడా అంతే పఫీనెస్ పోతుంది. ఇది సెలబ్రిటీస్ యాక్చువల్లీ బాగా ఫాలో అవుతారు. ఓకే, స్కిన్ టైట్నింగ్ అనేది ఉంటుంది, స్కిన్ టైట్నింగ్ అండ్ ఆ బ్లోటింగ్ పోతుంది, పఫీనెస్ అంతా పోతుంది. సో మరి వెయిట్ లాస్ కోసం ఏం చేస్తే మంచిది? సో దానికి ఎలాంటి టిప్స్ చెప్తారు? మేల్ బాడీస్ లో ఓన్లీ పొట్ట ఎక్కువగా వస్తుంది, త్రూ అవుట్ ద బాడీ ఒకలాగా ఉంటుంది, పొట్ట ఎక్కువ అవుతుంది. మీరు గమనించారా? చాలా మందికి మన దగ్గర ఎక్కువ జనాభా ఎందుకు, మెయిన్ థింగ్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో వర్క్ స్ట్రెస్ వల్ల కూడా బాగా అలా వస్తుంది. నిద్ర సరిగా పడుకోవడం, టైంకి పడుకోకపోవడం. నేను 8 గంటలు పడుకుంటున్నాను, ఎప్పుడైతే ఏంటంటే పొద్దున్న 4కి పడుకుంటున్నారు, ఎప్పుడో లేస్తున్నారు. అట్లా ఎలా కుదురుతుంది? సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటది కదా. సో అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో బాగా ఎక్కువ కార్బ్స్ తినడం, చాలా ఎక్కువ తినేస్తున్నాం కదా, క్వాంటిటీ మేనేజ్మెంట్ అనేది తగ్గిపోయింది. అండ్ 4th లాస్ట్, యాక్టివిటీయే లేదు.
యాక్టివిటీ ఎక్కడ లేకినప్పుడు ఆబ్వియస్లీ పొట్ట రూపకంలోనూ ఇంకో ఫ్యాట్ రూపకం ఇంకో హెల్త్ ఇష్యూ లాగానే వస్తానే ఉంటుంది. సో ఇవన్నీ మార్చుకుంటే అన్ని మారిపోతాయి. ఒక అంటే గంట జనరల్ యోగా ఏమనుకుంటారంటే ఇప్పుడు కావాలి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడ వర్క్ చేస్తున్నాను, అవును. ఇన్ని అవర్స్ చేస్తున్నాను కదా, నాకు ఇంకో ఓపిక సరిపోవట్లేదు, ఇక ఎక్సర్సైజ్ అనుకుంటున్నారు. అయిపోతుంది అవును. కదా, ఇది సరిపోద్దా అవును, అని true. అనుకుంటూ ఉంటారు. అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇంత బిజీ లైఫ్స్ లో ఇంకా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ అంతా వేరు. మీ బాడీకి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మైండ్ కి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా పని చేస్తున్నప్పుడు మీ బాడీకి ఎక్కడ వస్తుంది? ఏంది రావట్లేదు కదా ఎక్సర్సైజ్. మీ మజిల్ కి ఏది, ఆర్గన్స్ కి ఏది, అసలు దేనికి లేదు. ఫిజికల్ బాడీకి అనేది లేదు, మెంటల్ గా ఇస్తున్నాం. అదేం ఇస్తున్నారు? మీకు ఎక్కువ స్ట్రెస్ రూపకంలో టెన్షన్స్ లాగానో ఇస్తున్నాం. సో మరి బాడీకి కావాలి కదా. అండ్ ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు రోజంతా వెళ్ళొచ్చాక ఈవినింగ్ ఓపిక లేకపోతే పొద్దున్నే చేసుకొని వెళ్ళండి. పొద్దున్నే మీకు 20 నిమిషాలు ఉంటే 20 నిమిషాలు యోగా చేయండి. దానివల్ల మీకు బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్ ఉంటుంది, త్రూ అవుట్ ద డే బెటర్ మూడ్ క్వాలిటీ ఉంటుంది, మీరు ఇంకా ఆఫీస్లో బెటర్గా వర్క్ చేయగలుగుతారు. సో అన్ని రకాలుగా మనకి ఇంకొక 100 రెట్లు బెనిఫిట్ అవుతుంది అలా. ఫ్యాట్ లాస్ కూడా దాంట్లో ఒక భాగం. సో ఫ్యాట్ కరగాలి అంటే పిచ్చి డైట్లు చేస్తే సరిపోదు, యాక్టివ్గా ఉండడం నేర్చుకోవాలి. ఇంకొకటి మీరు అన్నట్టు ఎవరు ఏ డైట్ చెప్తే ఆ డైట్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? సింపుల్ ఏం చేస్తున్నారు? చాలా మంది పిచ్చిగా ఫ్యాట్ డైట్స్ వేస్తున్నారు. సో నేను బక్కగా అయిపోయాను జనాలు అనుకుంటున్నారు. బక్కగా అయిపోయారు ఇంకా నాకు సంబంధం లేదని ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు 100 గ్రాములు తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని 40 గ్రాముల్లో పెట్టాను అనుకోండి, మీరు వద్దన్న తగ్గుతారు. కానీ ఆ 40 గ్రాములు అసలు మీకు సరిపోవాలి కదా. మరి మీకు దాంట్లో నుంచి అన్ని అందులో ఎంత మనకి వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ ఎంత ఉంది, అసలు న్యూట్రియన్స్ ఎంత వస్తున్నాయి. సో అలా ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు ఏమవుతుంది? బక్కగా అవుతున్నారు, సన్నగా అవుతున్నారు, కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీకు మోర్ దెన్ ఫ్యాట్ మజిల్ లూజ్ అవుతున్నారు. సో మీకు ఒక్క ఇంజురీ అయితే చాలు మీకు మొత్తం రివర్స్ కేసు కొట్టడానికి. అండ్ చాలా మంది అలా వెయిట్ లాస్ అయిన వాళ్ళు, అట్లా సడన్గా లాస్ అయిన వాళ్ళు సడన్గా పెరుగుతారు. అండ్ నేను పెరగలేదు, నేను చేసి 3 ఏళ్ళు అయింది అనుకుంటున్నారు. మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కరిది. ఇప్పుడు మన ఇద్దరం సేమ్ రకమైన ఫుడ్ తింటున్నా, సేమ్ రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, నన్ను మేబీ ఈరోజు ఏం ఎఫెక్ట్ చేయకపోవచ్చు, మిమ్మల్ని చాలా తొందరగా ఎఫెక్ట్ చేయొచ్చు. కానీ ఒక సంవత్సరం అయితే నన్నైనా ఎఫెక్ట్ చేస్తుంది. అది మిస్ అవుతున్నారు లాజిక్. ఫ్యాట్ లాస్ అనేది కష్టం కాదు, అలా అని ఈజీ కాదు. డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఒకప్పటి నుంచి ఎలా తింటున్నామో అలానే తినండి. అన్నం తినొద్దని కాదు. అంటే ఇప్పుడు అన్నం మానేసి నేను అన్నంని ఎనిమి లాగా చూస్తున్నారు, ఎన్ని ఏళ్ళ నుంచి తింటూ వస్తున్నారు. మన బాడీకి అది పడుతుంది చాలా బాగా. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? క్వాంటిటీ. ఎంత తింటాం మనం, ఎంత తినలేం. ఇంత తినండి, కూరలు ఎక్కువ తినండి, ఆయిల్ సాల్ట్ తక్కువ వేసుకోండి, కొంచెం బటర్ మిల్క్ కొద్ది రోజులు అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా పొట్టకి అలవాటు అయిపోతుంది, పొట్టకు అంతే అలవాటు తీసుకోవడం. అయిపోతుంది. మంచిగా బక్కగా అవ్వచ్చు, అసలు చాలా హ్యాపీగా బక్కగా అవ్వచ్చు. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే చాలు, కన్సిస్టెన్సీ. ఓకే. సో దీనికి ఓన్లీ యోగాసనాలేనా? ఇందాక చెప్పినట్టుగా ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారు? ఇంటి చిట్కాల కోసం చాలా మంది చూస్తూ ఏంటి? ఫ్యాట్ ఉంటుంటారు లాస్ కదా, ఫ్యాట్ కొంటారా? లాస్ కోసం. ఇప్పుడు చూడండి, విమెన్ కి ఏమైపోతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఇప్పుడు ఒక్క రీజన్ లేదు మనకి ఎందుకు లావ్ అవుతున్నారు అంటే, రకరకాల రీజన్స్ వేస్తున్నాం. ఇంతకు ముందులో ఒక్క హెల్త్ ఇష్యూ కూడా లేదు బాడీలో, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఇస్తున్నాం. ఫస్ట్ మీ బాడీలో ఒకసారి మీరు చూసుకోండి, రిపోర్ట్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్, ఏ డెఫిషియన్సీ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ఇష్యూ ఉన్నా, ఫస్ట్ ఆ హెల్త్ ఇష్యూని ఎలా తగ్గించుకోవాలి చూడండి. మనం ఇప్పుడు యోగా తోటి, డయట్ తోటి అసలు 100 రకాల హెల్త్ ఇష్యూస్ని నయం చేసుకోవచ్చు. నేనే 100 మందికి, ఇప్పుడు మన దగ్గర 1000 మంది నయమైన వాళ్ళు ఉన్నారా, పిసిఓడి, పిసిఓఎస్, థైరాయిడ్ ఇలా. సో ఫస్ట్ హెల్త్ ఇష్యూ నయం అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. ఫ్యాట్ లాస్ ఈజ్ ఎ ప్రాసెస్. మీరు మంచి ఫుడ్ తింటూ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బాడీలో ఫ్యాట్ ఎందుకు నిలుస్తుంది? ఆటోమేటిక్గా పోతుంది. సో ఇది ఇట్స్ ప్రాసెస్. హెల్త్ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్, లైఫ్లో ఎంత హ్యాపీ ఉన్నాం, ఎంత బాగా నిద్ర పడుతుంది, తినింది ఎంతవరకు బాడీకి అరుగుతుంది, ఎంతవరకు పడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇవి గమనించుకున్నన్ని రోజులు హెల్త్ బాగా దృష్టిలో పెట్టుకొని ఫ్యాట్ లాస్ ఈజ్ ఎ ప్రాసెస్ అనుకొని వర్క్ చేసినప్పుడు మంచిగా నిలిచిపోతాం. అలా మెయింటెనెన్స్ డైట్లు ఏది అవసరం ఉండదు, ఇంకా మెయింటైన్ అయిపోతాం అలాగా మనం. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. ఇవాళ చాలా రకాల ప్రాబ్లమ్స్ కి చాలా రకాల సొల్యూషన్స్, టిప్స్ అన్ని కూడా మా వ్యూవర్స్ కి అందించారు. సో ఇంకో వీడియోలో ఇంకా బోల్డ్ అని ఉన్నాయి క్వశ్చన్స్, అవన్నీ కూడా ఇంకో వీడియోలో చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.